ఓం నమః శివాయ. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగరూపంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు భక్తుల పూజలు, నిత్యాభిషేకాలు అందుకుంటూ ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేర్చుతున్నాడు. ప్రస్తుతం మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరునికి ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఈ పుణ్యస్థలానికి వస్తున్న భక్తులు ఆదిదేవుని సేవతో పాటు అభాగ్యుల సేవలో తరిస్తూ అనంతమైన పుణ్యఫలాలు పొందుతున్నారు. పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించేందుకు హైదరాబాద్ అల్కాపురి నుండి వచ్చిన యు కామేశ్వరరావు, విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఆలయానికి చేరుకొని శివయ్య చెంత కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా విధానంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తులకు అందించడంతో పాటు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని అర్చకులు అక్షింతలతో దీవించారు. అనంతరం సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యం సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని వెళ్లగా ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులను వ్యాన్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లారు. భక్తులు తమ వంతు సాయంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. ఈ క్రమంలో అనాథుల వసతి భవనంలోని వైద్యశాలను సందర్శించి అభాగ్యులకు జరుగుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు కె కామేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం, వారి మనుగడ నిమిత్తం సాయం చేసి శివయ్య ఆశీస్సులు పొందారు. అదేవిధంగా సేవామూర్తులు టి నవీన్ కుమార్, నళినిగార్ల తరపున చంద్రమణి, గుప్తాగార్ల తరపున అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి మానవసేవే మాధవసేవ అని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసిన సేవామూర్తి కామేశ్వరరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నమస్కారం అండి. నా పేరు ఉపమాక కామేశ్వరరావు. నా భార్య విజయలక్ష్మి. నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని. అల్కాపురి హైదరాబాద్ నుంచి వచ్చాను. మొదటిసారి రావడము. మేము రాగానే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ శివాలయంలో అభిషేకం అది చేసాము. అంత పూజ అది అయిన తర్వాత ఈ ఆశ్రమం అంతా ఒక టూర్ చూపించారు మాకు పావని గారి దగ్గరుండి. ఇక్కడ అన్నీ చూసిన తర్వాత అనిపించింది దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ సర్వీస్ అని. అందరికీ డబ్బులు ఉంటాయి కానీ ఇచ్చే గుణం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడ చాలామంది లిస్ట్ అది చూసిన తర్వాత అనిపించింది మహాదాతలు వాళ్ళందరికీ ఆ భగవంతుడు కృప ఉండాలి. నా అనుభవం ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాను నేను. మళ్ళీ రావాలని ఉంది. ఇక్కడే భోజనం కూడా చేసాం. చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. ఇక్కడ వీళ్ళు చేస్తున్న సేవ, నిస్వార్థ సేవ చాలా గొప్పది. చాలా గొప్ప సేవ అనిపించింది. ఎవరు చెయ్యరు ఇలాగా. ఈ ఆశ్రమాన్ని మొదలుపెట్టిన మహా దాత ఎవరో కానీ వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి కానీ, ఈ ఆశ్రమ నిర్మాణానికి కానీ చేయూతనందించిన వాళ్ళందరికీ పేరు పేరున భగవంతుడు కృప వారి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు తోచినంత నేను చేస్తాను. నా ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్తాను వెళ్ళి. ఇలాగే అందరి చేత కూడా ఇప్పించడానికి ట్రై చేస్తాను. నా ప్రయత్నం నేను చేస్తాను. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు చాలా ఆహ్లాదం పడింది. చాలా హాయిగా ఉంది. మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.